ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని రాజ్యంలో రక్షణ ఉచితమే, రక్షణ ఉచితమే, అభిషేకము ఉచితము కాదు, శక్తి ఉచితము కాదు. ఇఫ్ యు వాంట్ అనాయింటింగ్, ఇఫ్ యు వాంట్ పవర్, ద స్ట్రెంగ్త్, యు హ్యావ్ టు పే ద ప్రైస్. ప్రార్థనలో గడపాలి, ఉపవాసములలో గడపాలి, వాక్యములో గడపాలి. ఒకసారి ఒక దైవజనుని దగ్గరికి, ఐ థింక్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారి దగ్గరికి వచ్చాడనమాట ఒకడు. వచ్చి ఆయన మాటలలోనే ఏంటంటే, అన్నా నువ్వు నా నెత్తి మీద ప్రార్థన పెట్టి, చేయి పెట్టి ప్రార్థన చెయ్యి, ఏం కావాలరా నీకు? నీ మీద ఉన్న అభిషేకం అంతా, నీ మీద ఉన్న జ్ఞానం అంతా నాకు డబుల్ కావాలన్నా అని అడిగాడంట వాడు. ఏంటి? నీ మీద ఉన్న అభిషేకము, నీ మీద ఉన్న జ్ఞానము నాకు డబుల్ కావాలన్నా అని అడిగాడంట. హల్లెలూయా. ఆయన అన్నాడు, అరే 20 సంవత్సరాల పాటు వాక్యము చదివి, బుక్స్ చదివి, ప్రార్థనలు చేసి, రీసెర్చ్ చేసి, దేశ విదేశాలు తిరిగి, దేవునితో గంటల కొలది గడిపి, నేను ఇంత జ్ఞానాన్ని, ఇంత అభిషేకాన్ని, నా నోటి మాటల వలన అనేకులు ప్రభావితం అవుతున్నారు, నేను ఇంతగా 20 సంవత్సరాల పాటు నేను ఇది చేస్తే నాకు ఈ స్థితిలోనికి వచ్చానరా నేను? నీకు ఇప్పుడు వచ్చి నేను ఒకసారి ఇలాగ ప్రార్థన చేయగానే నీకు వచ్చేయాలా? హల్లెలూయా. బైబిల్లో షార్ట్ కట్లు ఎదుగుతాం అన్నమాట మనం. ఏలియా ప్రార్థన చేయగా ఎలీషా మీదికి ఏమొచ్చింది? 200. అంటే ఎలీషా అంతవరకు ఎక్కడో ఉండి అప్పటికప్పుడు ఏలియా దగ్గరకు వచ్చి చేయబెట్టమన్నాడా? హల్లెలూయా. అతని జీవితకాలం అంతా, అతని శిష్యరికం ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆయనతో ప్రయాణం చేశాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన బట్టలు ఉతికాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన చేతిని కడిగేటువంటి వాడిగా ఉన్నాడు, నీళ్లు పోసేటువంటి వాడుగా ఉన్నాడు. శిష్యులందరూ ఎక్కడో ఆగిపోతే అతడు ఏలియాతో పాటు పరిగెత్తాడు. హల్లెలూయా. ఏలియాతో నేను స్టడీ చేశానండి, ఎంత దూరం పరిగెత్తాడు ఆ ఏలియా ఎంత దూరం నుంచి ఎంత దూరం పోయాడు అని అంటే 2-3 చోట్లకు ఆయన ప్రయాణం సాగుతుంది. అది 2-3 చోట్లు దాదాపుగా 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అది ఒక్క రోజులో. హల్లెలూయా. ఎంత? 100 కిలోమీటర్ల, 70 నుంచి ఖచ్చితంగా 70 పైన, 50 మైళ్ళ పైన, అంటే దాని మీన్స్ 70 కిలోమీటర్స్ పైన. అది అంత ప్రయాణం. ఏలియాకు దేవుని యొక్క అభిషేకము, శక్తి. ఆయన ఒక రోజు ఈడుంటే ఇంకొక రోజుకి ఎక్కడో ఉంటాడు. అందరూ భయపడేటువంటి వారు. సైనికులు వచ్చి అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను అక్కడ ఉన్నాను, రాజును పిలిచిపోనంటే నేనేమో రాజుతో చెప్తాను, నువ్వు ఈడుండవు, నేను వచ్చే లోపల, ఆ తర్వాత నా తల ఉండదు. హల్లెలూయా. నాతో అబద్ధం చెప్పి నన్ను పిలిచికొస్తావా అని చెప్పి, హల్లెలూయా, నువ్వేమో ఈడుండవు అంటే ఆయన దేవుని యొక్క శక్తితో, ద పవర్. సంసోనుకు ఏ విధముగా శక్తి వచ్చినదో, ఏనుగు బలం అతనికి ఉన్నదో, హల్లెలూయా, అలాగే ఏలియాకి ఏంటంటే ఆయన పరిగెత్తగలడు, ఎగరగలడేమో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఒక చోట నుంచి ఇంకొక చోటికి మానవుల కంటే, సహజముగా కంటే ఆయన పరిగెత్తగలిగిన, నడవగలిగిన శక్తి కలిగినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. ఆ వ్యక్తితో పాటి అభిషేకము నిమిత్తమై తన ప్రాణమును కూడా లెక్క పెట్టుకోకుండా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, అయ్యా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను విడిచిపెట్టాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను విడిచిపెట్టాను, అయ్యా నా కుమారుడు ఎందుకు నాతో పాటు వస్తున్నావు, నేను వచ్చే తీరుతాను. ఆమేన్.